ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఓకే రైట్. బాజీ గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? కుట్ర అని అంటారు. పాపం బీజేపీ వాళ్ళేం దీని మీద పెద్దగా మాట్లాడలేదు, కానీ వాళ్ళు అఫ్కోర్స్ హిందూ మతానికి వ్యతిరేకంగానా అదానా ఇదనేది గత ప్రభుత్వంలో తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు హోంమంత్రి గారేమో వినాయక చవితి ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పినప్పుడు కూడా మీరు ఎవరు నోరు విప్పలేదు. ఎవరో మాధవిలత గారు అన్న తప్ప. సరే, మీరు అని దేంట్లో నోరు విప్పట్లేదు కాబట్టి దీంట్లో నోరు విప్పట్లేదా? అసలు ఏమిటి ఈ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు మీ అందరికీ బాధ కలిగించట్లేదా? నమస్కారం కొమ్మినేని గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి కృష్ణరాజు గారికి, శేఖర్ రెడ్డి గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరికి కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సార్, ఒకటి ఇప్పుడు మీరు అడిగింది చిన్న విషయం. దాని మీద మా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, సీఎం గారు మాట్లాడటం, ఆ తర్వాత అనిత గారు గతంలో ఉన్నటువంటి జీవోని నేను చదివాను తప్ప ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు మేము పరిగణలో తీసుకోవట్లేదు. అదేవిధంగా ఎక్కడ కూడా వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి చరాలను కట్టాల్సినటువంటి అవసరం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అది ముగిసిన అధ్యాయం సార్. అంటే ముగిసిన అధ్యాయమైనా కూడా జగన్ గారి మీద ఎంత దుష్ప్రచారం చేశారు. మీరంటే మీరు వ్యక్తిగతంగా కాదు, మీ పార్టీకి సంబంధించిన కొందరు, చంద్రబాబు గారు అరాచకంగా, పవన్ కళ్యాణ్ అరాచకంగా ప్రచారం చేశారా లేదా? మరి ఇప్పుడేమో ముగిసిన అధ్యాయం అని చక్కగా తప్పించుకుంటున్నారు తెలివిగా. మీరు ఎంతైనా తెలివైన వాళ్ళు కదా. ఇప్పుడు అప్పటిలా ఇప్పుడు బొమ్మలు పెట్టడానికి రూల్స్ రెగ్యులేషన్స్, లేకపోతే బొమ్మ పెట్టుకోవడానికి వీలు లేదు, ఇంత ఎత్తు ఉండాలి, ఇంతకన్నా ఉండటానికి లేదు అని మున్సిపాలిటీ సిబ్బంది దగ్గర నుంచి, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి బొమ్మలు నిరోధించేటువంటి క్రమం జరిగిన దాన్ని మేము అడ్డుకోలేకపోవటానికి ప్రయత్నం చేసి, అడ్డుకోవడానికి కూడా ఆ రోజునటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేయటం, మేము కూడా మా కార్యకర్తలు, రాష్ట్రీయ అది ఇక దాని గురించి ఎంత మాట్లాడిన ఉపయోగం ఉంది. కానీ మీరు చెప్పేది ఇప్పుడు ఈ పడవల కుట్ర గురించి చెప్పండి. పడవల కుట్ర ఏమిటి? ఆ రకంగా ఒక సీఎం ఒక పక్క పోలీస్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడే ఆయన అట్లా ఆరోపణ చేస్తే ఏమి చెప్పదలిచినట్లు? వైసీపీ వాళ్ళ మీద ఏదో రకంగా నెట్టేయండి, నేను ఈ వరద ఫెయిల్యూర్స్ నుంచి తప్పుకోవాలని డైవర్ట్ చేయడానికి కాదా? నేను ఇక్కడ ఒక మాట చెప్తాను సార్. బోల్డని రాజకీయాలు చెప్పారు, మీరు బోల్డని అంశాలు చెప్పారు, మొట్టమొదటి రాసుకోవడానికి పేజీలు చాలని చెప్పారు. బోల్డని చెప్తానే ఇందులో ఒకటి ఏంటంటే రాజకీయం. ఇప్పుడు ప్రజల పక్కన మాట్లాడి ప్రజా సమస్య మీద మాట్లాడదామని అంటే ప్రజల సమస్య గురించి మాట్లాడితే, ఇప్పుడు ఆ సింగనగర్ లో చేసిన అతను ఆయన ఉన్నారు కదా, ఆయన నెంబర్ నాకు కనుక ఇవ్వగలిగితే మీరు ఆయన సహాయం ఎట్లా ఉందో పరిస్థితి నేను తక్షణం ఆయనకి పంపించి ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే టోల్ ఫ్రీ నెంబర్ లో ఎన్డీఏ ఆఫీస్ నుంచి ఆయన ఉన్నటువంటి ఏరియాకి కంపల్సరిగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అక్కడ ఇప్పటికే హెలికాప్టర్ల ద్వారా ప్రతి అపార్ట్మెంట్ మీద కూడా దగ్గరగా ట్రక్కుడు మెటీరియల్ వేసినటువంటి పరిస్థితి. నీళ్ల కోసం మీరు చూపిస్తున్నటువంటి వీడియోలన్నీ కూడా 4 రోజుల క్రితం ఉన్నటువంటి స్థితి. ఇవాళ సింగనగర్ లో కూడా అడుగు లోపల ఉన్నటువంటి వాటరు పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం కూడా, ఏదైతే ఫైర్ సిబ్బంది కూడా మొత్తం క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం పక్కన ఉన్నటువంటి జిల్లాలు, గుంటూరు జిల్లాల్లోంచి మిగతా జిల్లాలు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిర్విరామంగా పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం మనం ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మానసిక ధైర్యం మీద మనం ఆటలాడేటువంటి పరిస్థితి చేయకూడదు. ఎందుకంటే ఏ ప్రజలైనా అందరూ ఒకటే అనేటువంటి భావన రాజకీయ పక్షాల్లో ఉంటే ప్రజల సాయం కోరుకునేటువంటి పరిస్థితి. 40% ఓట్లు వేసినటువంటి ప్రజల్లో 40% ప్రజలు కూడా ఇవాళ వరదల్లో ఉన్నటువంటి స్థితి ఉందండి. వాళ్ళకి చేయాల్సినటువంటి సాయం గురించి వైసీపీ ఆలోచించాలని చెప్పని మనం చేస్తా ఉన్నాను. బోటు రాజకీయాల గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు 5 బోట్లలో 2 ఎవరై 3 ఎవరై, అసలు బోట్ అంటూ కుదితే లాకంటూ లెగిస్తే తెగినటువంటి కృష్ణానది పరివాహం ఏదైతే ఉందో అక్కడ కృష్ణలంక దగ్గర నుంచి అవనగడ్డ వరకు మునిగిపోయేటువంటి పరిస్థితిలో ఊహించడానికి కూడా చాలా భయంకరమైనటువంటి స్థితి. ఈ బోటు నీదా, ఈ బోటు నాదా, ఈ బోటుకు చుట్టం ఆడా, ఈ బోటుకు చుట్టం ఈడా అనేటువంటి మాట. అందులో మీరున్నారు పెద్దలు, మీరు మాట్లాడేటప్పుడు సహజంగా వైసీపీ వారు మాట్లాడుతున్న శేఖర్ రెడ్డి గారికి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దద్దమ్మ, వాజమ్మ ఇలాంటి పదాలు వాడి సిద్ధం అనేటువంటి మీటింగ్ పెట్టి, సిద్ధం తర్వాత యుద్ధం జరిగితే ప్రజలు ఇచ్చినటువంటి మద్దతు ఎవరికి వెళ్ళిపోయిందో మనకు తెలిసినటువంటి పరిస్థితి. ఇక ఈ భాషకి మనం అంటే పూర్తిగా కాదు బాజీ గారు, తెలివిగా మీరు ప్రజల మద్దతు అంటున్నారు. కానీ ఒంగోలు అనుభవం, అట్లాగే విజయనగరంలో ఈవీఎంలకు సంబంధించి చెక్ చేయమంటే మేము చేయమని చెప్పటం, ఇంతవరకు కోర్టు తీర్పు రాకపోవటం, ఇవన్నీ పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ఇది ఈవీఎంల ప్రభుత్వమేమోనేమో అనేటువంటి అభిప్రాయం మా బోటాలకు కూడా కలుగుతుంది. అదే మీరు ఈవీఎంలు అట్లాగే స్లిప్లు
పీపీవ్యాట్ స్లిప్పులు ఈ రెండు కంపేర్ చేసి చూపించేసి ఉంటే అందరికీ డౌట్స్ క్లియర్ అయిపోయాయి కదా. అభ్యర్థి మేము చేయము, మేము కాల్ చేస్తామని చెప్పి కాల్ చేసిన తర్వాత ఇది ఈవీఎంల ప్రభుత్వం అనుకుంటారా, జనం ఓట్లేస్తే వచ్చిన ప్రభుత్వం అనుకుంటారా, అది వేరే విషయం. కాకపోతే మీరు ఈ మాట అన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తా ఉంది. నేను చెప్పనివ్వండి చెప్తాను. ఇప్పుడు ఓడిన ప్రతి ఓడు, ఇప్పుడు మీ వీడియోనే వచ్చింది నిన్న మొన్న, ఓడిన ప్రతి వాడు చెప్పేటువంటి మాట ఇదే, నా వీఎంలు అన్యాయం జరిగిందని. గతం నుంచి ఇదే పాట. నేను దాని గురించి మాట్లాడట్లా. ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బొత్స అప్పలనరసయ్య గారు, చంద్రశేఖర్ అనే మాజీ ఎంపీ గారు వాళ్ళు స్పెసిఫిక్గా డబ్బులు కట్టి మరి ఇగో వీవీప్యాట్ స్లిప్పుల్ని కంపేర్ చేయండి అని అడిగితే మేము చేయమని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నప్పుడు కూడా మేము చేయమని చెప్పి మేము తగలబెట్టేసామని చెప్పి చెబుతూ ఉంటే బ్యాటరీ ఛార్జింగ్ 50% నుంచి 99% ఎట్లా పెరిగిందని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఉంటే అనుమానాలు రావా? మీకు కూడా అనుమానం వచ్చింటుంది, కాకపోతే మీరు మాట్లాడరు. ఇంత సమస్య వస్తుందనే నేను ఎందుకు చెబుతున్నానంటే మీరు ప్రజల మద్దతు అన్నారు కాబట్టి కాదు, ఇది ఈవీఎంల ప్రభుత్వం అనేది ప్రజల్లో వచ్చినటువంటి అభిప్రాయం చెప్పడం కోసమే తప్ప. ఓకే, అయినప్పటికీ కూడా ఈ ఆర్గ్యుమెంట్ నడుస్తూనే ఉంటుంది. మీరు ఒప్పుకునే పరిస్థితి ఇప్పుడు ఉండదు కాబట్టి ఈ బోట్ల రాజకీయానికి వెళ్ళండి, బోట్ల కుట్రకి వెళ్ళండి. ఇక్కడ సంభాషణ పూర్తమైనటువంటి డిస్కషన్ చేద్దాం సార్ మనం. మీరు ఒక అనలిస్ట్ ఇచ్చారు, ఒక పార్టీ రిపోర్ట్ ఇచ్చారు, నన్ను కూడా మీ తరఫున కూర్చోబెట్టారు. మీ తరఫున అంటే మీ ఛానల్లో కూర్చున్నాం కాబట్టి మీ ప్యానలిస్ట్ గా నా పార్టీలో ఉన్నటువంటి ఈవీఎంల అంశంలో అసలు పాపం అన్యాయం జరుగుతున్నారు కదా. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి పగలు కొట్టింది ఆ పావును పట్టుకోవడానికి. ఇదంతా మీకు తెలియదు ఏం కాదు కదా. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వాతావరణం మీకు కొత్త విషయాలు ఏముంటది. ఇక్కడ యుద్ధ వాతావరణం అయిపోయిన తర్వాత ప్రజల యొక్క లెక్క వచ్చాక ఇద్దరు చూసారా ఎలా ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ నా బుల్లెట్లు పడలేదు, ఇంకా ఆగండి 2 బుల్లెట్లు వేసాక మాట్లాడతారు కానీ ఏమంటారంటే ఇప్పుడు ఎనలిస్ట్ కాస్త ఉండండి. ఒకటి ఏంటంటే మా జర్నలిస్ట్ గారు కృష్ణరాజు గారు కాస్త ఎనలిస్ట్ గా మారి ఎనలిస్ట్ నుంచి వైసీపీ ప్యానలిస్ట్ గా మారిపోతే కష్టం అనేటువంటి. ఇక్కడ నేనేమంటే 5 సంవత్సరాల పాటు యుద్ధం చేశారు, అయిపోయింది. ఇవాళ ప్రజలు బురదలో ఉన్నారు. బురదలో ఉన్నటువంటి ప్రజలకి సేవ చేసేటువంటి మార్గం ఏంటో చెప్పండి, దానికి సంబంధించి పోండి. ఈ బోట్ వచ్చి గుద్దితే జరిగేటువంటి నష్టం ఏంటో చెప్పండి. ఆ బోట్ ఎవరిది, బోట్ వెనకాల తాడు ఎవరిది, తాడు కట్టింది ఎవరో, దానికి ఉన్న రంగేంటి. ఇది కాదండి ప్రభుత్వం చేసేటువంటి పని. ప్రభుత్వ బాధ్యతలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇక్కడ ఏమంటారంటే యలహంకలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు జలంలో ఇరుక్కున్నటువంటి జనాన్ని పరామర్శించాలని ప్రజలు కోరుకున్నారు మరిన్ని మార్లు. అంతేగాని జైల్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని పరామర్శించాలని చెప్పని ఎవరు కోరుకోవట్లేదండి. ఇప్పుడు ఆయన ఎవరు దొరకలా. దొరికినోడు ఏమడిగాడో తెలుసా మీకు? కొమ్మినేని గారు నాకు ప్రత్యేకమైనటువంటి గదిమ్మని అడుగుతా ఉన్నాడు. 100 కోట్లు సంపాదించినటువంటి అక్రమ సంపాదన పోయినటువంటి ఆనాటి అరటి తోటలు తగలబెట్టినటువంటి కేసులో నిందితులైనటువంటి నందిగాం సురేష్ ఈ రోజున నాకు ప్రత్యేకమైన గదిమ్మన్నాడు. పాపం మీరు ఇచ్చినటువంటి స్థానం తర్వాత ఆయనకు వచ్చినటువంటి అవకాశం, వచ్చినటువంటి వాయిస్ అది. ఇవాళ పారిపోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చినటువంటి ముద్దాయిలందరూ ఎవరు పారిపోతారు వాళ్ళు పట్టుకొచ్చుకుంటారు, పోలీసు ఆ పని చేస్తారు. మరి మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. కాదు బాజీ గారు, మీరు బీజేపీ తరఫునే వచ్చారు కానీ మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు గవర్నమెంటే పంటలు తగలబెట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ అనవసరమైన విషయాలు ప్రస్తావించి ఇంకా చాలా విషయాలు మీతో చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి. ఇక నా పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏం చెప్పారు, వరద రాజకీయం కాదు, మీరు ఆ పార్టీయా ఈ పార్టీయా బోట్లా అని కాదన్నారు. ఎవరన్నారు? మీరు పరోక్షంగా మీ చంద్రబాబు గారినే తప్పుపట్టారు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే నేరుగా అనలేరు కాబట్టి అంటలేదు. మీరేమన్నారు? అది కాదు ఇది కాదు, జరిగితే అంతరాష్ట్రం అని మీరు హితోక్తులు చెబుతున్నారు. అది మీరు చెప్పాల్సింది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. అంతేగాని మీరు మళ్ళీ అక్కడి నుంచి మీరు దీని మీద సమాచారం మీ దగ్గర వాదన లేక నందిగం సురేష్ గొడవ ఇవన్నీ మీరు చెప్పడం అంటే కేవలం మీరు కూడా డైవర్షన్ పాలిటిక్స్ లోకి వెళ్ళినట్లే. రాష్ట్ర ప్రజలు సేవ కోరుకున్నారు, నష్టాన్ని నుంచి ఉపసంహరించేటువంటి మార్గం కోరుకుంటా ఉన్నారు తప్ప మొట్టమొదటిగా ఇప్పుడు ప్రతిపక్షం లేదనుకోండి, ఏదో ఆయన ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన వచ్చి మాట్లాడాల్సిన దాంట్లో మనం కూడా ఏమన్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు మునిగిపోద్దని చెప్పని బుడమేరినట్టు డైవర్ట్ చేసి జనం మునిగిపోయేటట్టు చేశారు అని అంటే ప్రజలు నమ్మారా నమ్మలేదు అనేది ఆ సింగనగర్ నుంచి మాట్లాడేవాళ్ళు తెలియాలి. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు ఏదైతే ఉన్న ప్రతి ప్రాంతం పైనుంచి ఖమ్మం నుంచి వచ్చినటువంటి మూనేరు వరద మునిగినటువంటి ప్రాంతాల్లో ఖమ్మంలో మునిగింది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా మాట్లాడొచ్చు కాబట్టి మాట్లాడతాం. ప్రజలు విశ్వసిస్తారా లేదనేది అంతిమ నిర్ణయం. మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో లాకులు రెగ్యులేటర్లు ఎత్తేసారనేది. బుడమేరు ఆక్రమణకు గురైన తర్వాత దాదాపు 30 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బుడమేరు కానీ 100 సంవత్సరాల కెపాసిటీ ఉన్నటువంటి కృష్ణానది యొక్క పరిస్థితిని 1957లో రిపేర్లు చేసి మళ్ళీ నిలబెట్టేటువంటి పరిస్థితి. 70 సంవత్సరాలు నడిచినటువంటి కృష్ణానది యొక్క బలహీనత పరిస్థితులు కానీ
Right. చక్కదిద్దుకొని నిర్మాణం చేయటం అనే దాని మీద సూచనలు చేస్తే ప్రజలు ఆస్వాదిస్తారు కానీ వరదను నువ్వే సృష్టించావు, వరద వల్ల జనం మునిగిపోయారు, జనం చచ్చిపోవడానికి నువ్వే కారణం, లేకపోతే జనం కొట్టుకోవడానికి నువ్వే కారణం అని చెప్పని విమర్శలు చేస్తే ప్రజలు ఆశ్రయించే పరిస్థితి లేదు కొమ్మినేని గారు. Okay. దయ ఉంచి గమనించమంటా ఉన్నాను నేను. Right. ఇది రాజకీయ పక్షాలు వాళ్ళ గౌరవం కాపాడుకోవడం చేసేటువంటి చర్చగా అయితే దీనివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు సార్. ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ 4 ఏళ్ల దాకా పని లేదు. ఇప్పుడు కృష్ణరాజు గారు ఎంత తీసుకున్నా వచ్చేదేం లేదు. శేఖర్ రెడ్డి గారు మనం నిలబెట్టడానికి కూడా టైం ఉంది, ఇంకో 4 ఏళ్ళు. ఓకే, కాబట్టి రైట్ రైట్. ఇవాళ సహాయం ఎంత బాగా చేస్తున్నారు? అధికారంలోకి రాగానే భలే సూక్తులు చంద్రబాబు గారితో పోటీ పడి మరి చెబుతున్నారు మీరు. బాగుంది. అంతకుముందు ఇదే చంద్రబాబు గారిని మీరు ఎన్ని తిట్టారో ఎన్ని విమర్శలు చేశారో మాకు తెలుసు. మోడీ గారు వచ్చా ఏటీఎం గా వాడుకున్నారని చెప్పినప్పుడు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ కలిసిపోయినప్పుడు మాత్రం మొత్తం మరి జనం మర్చిపోయారని నమ్మకం. ఓకే రైట్. ఒకసారి మీరు దానికి సమాధానం చెప్పాలిగా శేఖర్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. కొమ్మినేని గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ గురించి ఏనాడు ఏది చెప్పిందో ప్రజలు అదే ఆచరించారు. ఓకే, ఈ రోజుకి కూడా గర్వంగా మాట్లాడుతున్నాం మేము అవునండి. అట్లా కాదు, మీరు కథలు చెబితే నేను ఎప్పటి నుంచో ఉన్నవాడిని, నాకు అన్ని తెలుసు. కాదు నాకు కూడా, నేను కూడా ఫాలో అవుతున్నాను మీతో పాటు. చంద్రబాబుని పచ్చి అవినీతి పరుడని మీరు అన్నారా లేదా? 100 కోట్లు సంపాదించాడని మీరు అన్నారా లేదా? ఇప్పుడు భయం చేస్తున్నారా లేదా? ఇవన్నీ రాజకీయాల్లో ఏదో జరుగుతుంటే చెప్పండి, నాకే అభ్యంతరం లేదు. కానీ ఎదుటాళ్ళ మీద ఆరోపణ చేసేటప్పుడు మీ వైపు కూడా చూసుకోండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వేరే ఏదో చెప్తే ఇవన్నీ అడగాల్సి వస్తుంది. దయచేసి ఒక్క మాట ఏంటంటే కొమ్మినేని గారు, భజన అంటే ఎట్లా ఉంటదంటే కరకట్టను పరిశీలించడానికి వచ్చినప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంతంగా జిందాబాదులు కొట్టించుకుంటే అది భజన అంటారు. రైట్, ఓకే రైట్. ఇదో శేఖర్ రెడ్డి సింగనగర్ లోనే ఉన్నాడంట. ఒక్క నిమిషం, శేఖర్ రెడ్డి గారు సింగనగర్ విజువల్ చూపిస్తున్నారంట, చూడండి తాజాగా. శేఖర్ రెడ్డి గారు చూపించండి. అది దాన్ని వెంటనే మేము తీసుకెళ్లి చేపించే పని చేస్తాం. చూపించండి. శేఖర్, చంద్రబాబు అధికారం పంచుకుంటూ బీజేపీ వాళ్ళు కూడా పచ్చి అవకాశవాదులుగా మారిపోయినట్టున్నారు సార్. షేక్ బాజీ అన్న మాట్లాడుంటే అర్థమవుతుంది. ఆయన పాపం మంచాడే కానీ తప్పదు కదా పాపం. అయ్యయ్యో, ఆ ప్రాంతం చెప్పండి సార్. అప్పుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి పచ్చి అవకాశవాదులా మారినట్టున్నారు సార్. లేదు నేను రెడీగా ఉన్నా. మీరు ఆ ప్రాంతం చెప్పండి, నేను ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాను, నేను చేపిస్తాను. మీరు చేయించడం వేరు, ఇప్పటి వరకు జరగలేదని చెప్పొద్దు అంటున్నారు కదా, బ్రహ్మాండంగా జరిగిందని చెప్పమంటున్నారు కదా మీరు కూడా. నేను చెప్పట్లేదు సార్, సమస్య పరిశీలిద్దామని చెప్తున్నాను సార్. ఎక్కడ నేను ఇప్పుడు సార్ నేను వారం రోజుల నుంచి నేను కలరా సెంటర్ లో, చిట్టినగర్ లో, రాజరాజపేటలో, నిన్న గాని మొన్న వచ్చే పంజా సెంటర్ లో మొట్టమొదటి రోజున నడుము లోతు నీళ్లలో దిగి నేను